శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు, అభిప్రాయ భేదాలు, ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఇబ్బంది రావడం వల్ల దాని ప్రభావం మీ మీద పడే అవకాశం ఉన్నది. అలాగే వస్తుంది అనుకున్నటువంటి ధనం సమయానికి రాకపోవడం వల్ల కూడా కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు ఈ వార ప్రారంభంలో వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ వారం అంతా కూడా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో సంచరించడం వల్ల చాలా వరకు ఇది స్త్రీలకి ఉన్నటువంటి వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీరు ఈ సమయంలో వినడం జరుగుతుంటుంది. ప్రధానంగా పెళ్లికి సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యలు పరిష్కారమై వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు ఈ సమయంలో మీకు ఒక కొలిక్కి రావడం, వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. వాయిదా పడుతున్నటువంటి మీ విదేశ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో అది క్లియరెన్స్ అయ్యే అవకాశం ఉంది. అంటే ప్రధానంగా కొన్ని గ్రహాలు ప్రస్తుతం మరి శుక్రుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కూడా తొందరలో భాగ్యస్థానానికి సంచరించడం వల్ల ఇది విదేశ ప్రయత్నాలకు అనుకూలిస్తూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శించడానికి, అలాగే వివాహానికి, సంతానానికి కూడా బ్రహ్మాండమైనటువంటి సమయం ఈ తులారాశి వారికి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మరి సప్తమ స్థానంలో రవి, అలాగే బుధుడు వ్యయాధిపతిగా ఉండి సప్తమ స్థానంలో ఉండడం, రవి కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య ఏదో ఒక కారణాల వల్ల, అది వృత్తిపరంగా అవ్వచ్చు, అనారోగ్య కారణాల వల్ల అవ్వచ్చు, అధికారం వల్ల అవ్వచ్చు, మరి భార్యాభర్తల మధ్య టెంపరీ ఎడబాటు ఒక 2 వారాల పాటు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా జీవిత భాగస్వామి చాలా బిజీగా ఉండడం వల్ల మరి కుటుంబ విషయాలు కానీ మీ గురించి కానీ పెద్దగా పట్టించుకోవచ్చు. ఇది మగవారికి అయితే భార్య చాలా బిజీగా ఉండడం వల్ల భర్తను పట్టించుకోకపోవచ్చు. అలాగే స్త్రీల జాతకంలో భర్త గారి విషయంలో జరిగే సూచనలు ఉన్నది. బట్ ఏదైనా కొద్దిగా ఓర్పు వహించడం మంచిది. ప్రతి విషయాన్ని అనుమానంతో చూసి అవతల వారిని ఇబ్బంది పెట్టడం కన్నా పూర్తిగా ఏ విషయం తెలుసుకోకుండా అవతల వారిని అనుమానించడం అంత అనుకూలం కాదు. బట్ ఏదైనా మరి తులారాశి వారికి ఈ సమయంలో ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ అన్నది వచ్చే అవకాశం ఉన్నది. అది ప్రేమ విషయంలో కావచ్చు, టెంపరీ ఎడబాటు వల్ల అవ్వచ్చు, ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ ఇటువంటి వాటి వల్ల కూడా కొంత నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కానీ మిత్రులు కానీ ఈ సమయంలో దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇక ఏదైనప్పటికీ కూడా ఈ తులారాశిలో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో ఉన్నవారికి, అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అండ్ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. క్రీడా రంగంలో ఉన్నవారికి చాలా ఎక్కువ పోటీ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రయత్నంలో 6వ స్థానంలో కుజశనులు చాలా వరకు మీకు ప్రధానంగా దగ్గర బంధువులతో, భర్తతో కానీ, భార్యతో కానీ, స్త్రీలతో కానీ, అన్నదమ్ములతో కానీ, అలాగే ఇల్లాస్తో కానీ, మామగారు మేనమామలతో కానీ తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు రావడం, లేదంటే కొంతవరకు కోర్టు సమస్యలు ఎదుర్కోవచ్చు, పోలీసు వారితో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, లేదంటే వృత్తిపరంగానే కొన్ని అనుకోని సమస్యలు, అపవాదులు మీ మీద రావడం వల్ల ఎక్కువగా వృత్తిపరమైనటువంటి సమస్యలు, ఈ కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. బట్ ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా టెంపరీ సమస్యలే తప్ప ప్రధాన సమస్యలు అయితే కాదు. ఏదైనా తులారాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురువు రాశిని వీక్షించడం వలన ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా దైవ కృప, దైవానుగ్రహం మీ మీద ఉంటుంది. సమయానికి ఎవరో ఒకరు మీకు మీ యొక్క సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. బట్ ఏదైనా తులారాశి వారికి మరి ఈ వారం అంతా కూడా కొన్ని అనుకోని చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. ధైర్యంతో సమస్యను ఎదుర్కోవటమే మంచిది తప్ప అధైర్యపడడం వల్ల చెయ్యని నేరానికి పనిష్మెంట్ అనుభవించవలసి ఉంటుంది. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం,
అటు ఆర్థిక పరంగా అయినా, అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైనా కుజుడు బలంగా ఉంటే వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11 తారీఖు వరకు కూడా శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో కొంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల, మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవలసి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తి పరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనాది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువల్ల కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొరం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మనకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.